హాయ్ నమస్తే దోస్తులు. ఈరోజు టాపిక్ వచ్చి మేము రేజింతర విలేజ్ గ్రామంలో సిద్ధి వినాయకుని టెంపుల్కి వెళ్తున్నాము. ఆ లొకేషన్ ఎలా ఉంటుందో చూపిస్తాం మీకు. మా మెదక్లో ఉన్న శివాజీ విగ్రహం చుట్టూరుగా చెట్లు అలాంటివి పెంచుతుంటే బాగుండు అనిపించింది. ఏదో పెట్రోల్ పోయించుకొని మెదక్ దాడుతున్నాగా మంబోష్పల్లి దగ్గర ఈ గుట్ట మీద ఒక టెంపుల్ ఉన్నట్టు కనిపిస్తుంది. చూసినావా? నాగిన తెలియదు ఏం టెంపుల్. ఒకరోజు వీడియో తీసుకుందామా. ఇప్పుడైతే ఈ లొకేషన్ చూస్తూ ఎంజాయ్ చేద్దాం. ఈ కనిపించే గుడిని సరస్వతి టెంపుల్ అని అంటారు. ప్రతి సంవత్సరం ఈ టెంపుల్లో జాతర జరుగుతుంది. ఒకరోజు ఈ వీడియోకి తీసుకుందాం. అవరిదాకైతే ఈ అందమైన లొకేషన్ ఇక్కడికి చాలా బాగుంటుంది. చూడండి ఒకసారి. మా మెదక్ ప్రజలకు ఇష్టమైన దేవత మా దుర్గా భవానీ మాత. ఈ దుర్గా భవానీ మాత టెంపుల్ గురించి ఒక వీడియో తీసాము గతము. మీకు ఎవరైనా నచ్చితే కింద డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఇస్తే, వీడియో లింక్ వెళ్ళి చూడండి. ఈ లొకేషన్ చూసారా? అంత నిండుగా ఉంది. ఏముందిరో ఈ లొకేషన్లో అంటారా? రోడ్డుకి ఇరువైపులా ఈత చెట్టుతో నిండుగా ఉంటుంది. ఇక్కడ కళ్ళు బాగుంటుంది, కానీ పొద్దున పుట్ట అసలు చాలా బాగుంటుంది. రేటింగ్ చాలా ఎక్కువ ఉంటుందండి. చూసుకోండి. ఎప్పుడు వచ్చినా నేను ఇక్కడ ఈ రూట్లకి వెళ్ళినా ఇక్కడనే ఉండి ఇక్కడ తాగుతుంది. మా వాళ్ళు గుడికి పోయేటప్పుడు తినకుండా పోతాం రా అని నేను అన్నా. నువ్వు తినకున్నా సరే మేమైతే ఉంటే మా కడుపులు చిన్నవి అందాక పోయేదాకా ఆగే అన్నారు. సరే రా బాయ్ మీ ఇష్టమని నేను అన్నా. తింటురు వాళ్ళు తినుడు చూస్తే నా కడుపులో పేగులకి బే అంటున్నాయి. అందుకే నేను ఒక రౌండ్ వేసేసా అక్కడెక్క. నేనేమన్నా ఇక పైసలు ఎందుకు కట్టే ఆడ లేపుకొద్దామని చెప్తే ఆడ లేపుకరా పాత తీసుకొస్తే అని తీసుకురా. పాత లేవు కలిసి మాల్ మొత్తం చెప్పులు అవునా? బ్రాండెడ్ చెప్పులు ఉంటాయి రా బాయ్. కడుపు నిండా టిఫిన్ తిని మా ప్రయాణం మళ్ళీ స్టార్ట్ అయింది. చాలా సంవత్సరాలే ఈ రూట్ ఎక్కక. ఎప్పుడో మా ఊళ్ళ లగ్గానికి వచ్చిందంటే తర్వాత ఇప్పుడే రావడం. ఈ లొకేషన్ ఉంటుంది హైవే మేకి మామూలుగా ఉండదు సామె. చూడండి మీరుగినా చూపిస్తా. ఆ పువ్వులను చెట్లను రోడ్డును చూస్తూ మా ప్రయాణం అలా సాగిపోతూ ఉంది. అప్పుడే మాకు తెలిసింది ఏంటంటే మేము తొవ్వ తప్పి 3 కిలోమీటర్లు ముందుకు వచ్చేసాం. ఏమన్నా యూటర్న్ ఉంటుందేమో అని అనుకున్నాం, కానీ ఏడీ లేదు. ఇక తప్పక అట్లా రోడ్డు మధ్యలోకి మెల్లగా బండ్లు లేపడానికి ట్రై చేసినాం. తిరిగి మా ప్రయాణం మళ్ళా సాగుతుంది. ఏం రో మళ్ళీ తవ్వాపిరారా అనుకునేరు. మామూలు మాగుంచే కాపు కాస్తారు. హెల్మెట్ లేక అడ్డదారి ఎంచుకో. కిందికేస్తారు కదా నీటికి వేసినాం పైన దుంటుంది ఎట్లా నమ్మరే కూడా ఇస్తావా రోజు. మావాడు చూసిన తీట పోరుడు, కానీ ఎడ్లతోటి దున్నుడు చాలా వద్దుల తర్వాత వస్తున్నా. రాను ఆ వీణ అంతరించిపోతాయి. హెల్మెట్ ఉంటే 1 కిలోమీటర్లో వెళ్ళిపోయేటోళ్ళము. అది 10 కిలోమీటర్లు రేదుగాం హైవే రోడ్ ఎక్కడానికి. పర్లేదు, ఇది ఒక గుణపాఠం లెక్క. కానీ ఇక్కడికి
రోడ్డు ఘాటు రోడ్లే కానీ లొకేషన్ వేరే లెవెల్లో ఉన్నది. మాకు చాలా నచ్చింది. ఆఖరికి రోడ్ ఎక్కేస్తామండి. ఎక్కిన తర్వాత మా ముంగట ఉన్న లొకేషన్ చూసే బాబోయ్ పిచ్చిక్కిపోయింది మాకు. కానీ దీని సముద్రం అనాలను ఏమనాలో మాకేం తెలియదు, కానీ వేరే లెవెల్. దగ్గర ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ఉంది. వేరే లెవెల్ అబ్బా, మాటలో చెప్పలేను. బాగున్నా, చాలా నచ్చింది నాకైతే. కానీ ముందుంది మాగిన ముసళ్ళ పండుగ అన్నట్టు. చూద్దాం, నడవండి ఎలా ఉందో చెప్తా. మా బాధ ఏందో మీకు తెలుస్తుంది. ఇదేనండి మా భయం. 5 కిలోమీటర్లు ఈ కంకర ఏడ బండి పంక్చర్ అవుతుందని భయంతో పోతున్నాం. ఆఖరికైతే మేము అనుకున్న ప్రదేశానికి చేరుకున్నామండి. ఇదే సిద్ధి వినాయకుని టెంపుల్ ఎంట్రీ. లొకేషన్ కానీ చాలా బాగుంది, చూడండి. ఇదే స్వామి సిద్ధి వినాయకుని టెంపుల్. ఇక్కడున్న లొకేషన్, వాతావరణం మొత్తం వీడియో తీసిన చూద్దాం, నడవండి. మా ఊరినైతే అనుసరిస్తామా, ఫాలో అయిపోదాం. అంతా బాగానే తీశారు, కానీ గుడి లోపలనే క్లారిటీగా తీయలేరు అనుకున్నారు ఫ్రెండ్స్. కెమెరా సన్లకు నాట్ అలౌడ్ గుళ్ళకు. అసలు కొత్త మేమే ఎలాగోలా తీసాము. కానీ అక్కడ ఒక ఫన్నీ మూమెంట్ జరిగింది, మీతో షేర్ చేసుకుంటా. ఒక్క నిమిషం ఆగండి. మా వాడు యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాం పంతులు, మేము ఒక వీడియో తీసుకోవచ్చు అంటే, సరే ఒక్క నిమిషంలో తీసుకొని వెళ్ళిపోండి, ఇక్కడ ఉండకండి అని అన్నాడు. మా వాళ్ళు ఆగక వీడియోలు, ఫోటోలు, సెల్ఫీలు అనుకుంటూ దిగురు. బయటకు వచ్చిన ఇంకా పంతులు తిట్టాడు చూడండి. స్వామి మామూలుగా తిట్టాడు మా వాళ్ళు. అది మళ్ళీ అన్నది వచ్చానా, ఏం కాదు రెడీ తీసుకున్నా. అందుకని కొంచెం మిడ్ నైట్ ఉంటే వేసి అయితే ఇంకా ఓపెన్ చేస్తాను. దేశ పాపాలన్నీ కొబ్బరికాయ చూడవచ్చు. హాయ్, నమస్తే. ఇదే సిద్ధి వినాయకుని టెంపుల్. 205 సంవత్సరాల పురాతన నాటి టెంపుల్ అనే ఇక్కడ ప్రజలు చెప్తూ ఉంటారు. అలాగే ప్రతి ఏటా ఈ విగ్రహం పెరుగుతూ ఉంటుంది, ఇక్కడ ప్రజలు చెప్తూ ఉంటారు. అలాగే దక్షిణముఖంగా ఉన్న విగ్రహం ఇదే మన భారతదేశంలో. సింధూర వర్ణం టైపులో హనుమంతుని విగ్రహం టైపు ఉంటుంది, మీరు చూసి ఉంటారు కదా ఇంతకుముందు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాము. ఇలాంటి టెంపుల్ ప్రతి నెలకు ఒక వెళ్దాం అనుకుంటున్నాము, ప్రతి టెంపుల్కి. అలాగే ఈ వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి.